స్టడీ ప్లస్ 2018 నాకు ఇచ్చేసిన మీ అందరికీ మా స్వాగతం సుస్వాగతం. ఈనాటి కార్యక్రమము జీవిత గమ్యాలు ఎలా నిర్ధారించుకోవాలి, ఎలా సాధించాలి అనే అంశంతో మొదలవుతుంది. ఒక చర్చా కార్యక్రమ రూపంలో ఇద్దరు ప్రముఖ వ్యక్తులు మనకు అవగాహన కలిగించుచున్నారు. డాక్టర్ వి సురేష్ బాబు గారు ఒక ప్రముఖ సైకాలజిస్ట్, కౌన్సిలర్, హిప్నోథెరపిస్ట్ మరియు మేనేజ్మెంట్ ట్రైనర్. ప్రపంచంలోని ఎత్తైన పర్వత శిఖరాలను అధిరోహించిన సింహాపూరి సాహస శిఖరం సి.కె. సూర్యప్రకాష్ గారు ఈ చర్చలో తమ అనుభవాలను మనతో పంచుకుంటారు. వీరిరువురిని వేదికపైకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాము. ఎంఎస్సి సైకాలజీ, ఎంఎస్ సెక్సాలజీ, ఎంఏ లిటరేచర్, ఎంఈడి, పీజీ డిప్లొమా ఇన్ గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్, పిహెచ్డి, ఎన్ఎల్పి, మాస్టర్ ట్రైనర్ మరియు హిప్నోటిజం కోర్సులు పూర్తి చేశారు. ఇప్పటికే అనేక వందల శిక్షణ కార్యక్రమాలు, స్టేజ్ హిప్నోటిజం కార్యక్రమాలు నిర్వహించారు. ఈ చర్చా కార్యక్రమాన్ని నిర్వహించవలసినదిగా వారిని మేము కోరుచున్నాము. ఈ స్టడీ ప్లస్ అనే ఈ అద్భుతమైన కార్యక్రమాన్ని స్టడీ ప్లస్ 2018కి గత 5 సంవత్సరాల నుంచి నిర్విరామంగా కొనసాగుతున్న ఈ ప్రోగ్రాం అనేక వందల వేల మంది విద్యార్థులకు సపోర్ట్గా స్టడీ పరంగా మరింత రిజల్ట్ అందిస్తున్న ఈ ప్రోగ్రాంకి పర్సనాలిటీ డెవలప్మెంట్, స్టడీ స్కిల్స్, మెమరీ, మైండ్ ట్యూనింగ్స్ వీటన్నిటితో పాటు వినూత్నంగా ఎవరెస్ట్ శిఖరం 8,848 మీటర్ల ఎత్తు ఉన్న ప్రపంచంలోనే అతి పెద్ద ఎత్తైన ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కి భారత ప్రభుత్వం నుంచి, ఆంధ్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేకంగా అభినందనలు పొందిన సూర్యప్రకాష్ మన మధ్య ఉన్నాడు. ఒక్కసారి ఆయన కోసం చప్పట్లు కొడదాం. వాస్తవంగా ఈ రోజు నుంచి సూర్యప్రకాష్ అనే వ్యక్తి ద్వారా ఎలాగైతే హిమాలయాల్లో ఉన్న ఎవరెస్ట్ శిఖరాన్ని, ఉన్నతమైన శిఖరాన్ని ఎక్కగలిగాడో దాన్ని ఇన్స్పైర్ చేసుకొని అనేక మంది ఇన్స్పిరేషన్తో లేదా మోటివేటెడ్గా అవుతూ ముందుకెళ్తూ మరిన్ని విజయాలు సాధించాలి. కేవలం ఎవరెస్ట్ ఒకటే కాదు, అటువంటి ఉన్నతమైన శిఖరాలు చదువులో కావచ్చు, భారతదేశ కీర్తి పతాకాలను మీరు ఈ రోజు నుంచి ఈ స్టడీ ప్లస్లో దీనికి సంబంధించిన ఆలోచనలు ముందుకు పెట్టుకొని వెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే నా తోటి ట్రైనర్స్కి, సైకాలజిస్టులకు గొప్ప గొప్ప ట్రైనర్స్ ఉన్నారు, మంచి ట్రైనర్స్ ఉన్నారు. ప్రతి ప్రోగ్రాం చాలా చక్కగా ఉంటుంది. అందువల్ల మొదటి ప్రోగ్రాం నుంచి లిమిటెడ్ ఆక్సిజన్ ఉంటుంది, ప్యాకెట్ ఫుడ్ కానీ ఉండదు. ఈ 32 అవర్స్లో నువ్వు టైం టు టైం రీచ్ అవ్వకపోయినా చనిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అంటే మీకు సార్ వాళ్ళు చెప్తా ఉంటారు, బేస్ క్యాంప్లో ఉండి వాకీ టాకీ ద్వారా మొత్తం తెలియపరుస్తూ ఉంటారు. నువ్వు ఎక్కడికి రీచ్ అయ్యావు, ఎంత దూరం రీచ్ అయ్యావు, టైం టు టైం రీచ్ అవ్వకపోతే లేట్గా రీచ్ అయ్యి మళ్ళీ లేట్గా వస్తున్నా కానీ ఆక్సిజన్ అయిపోతే ఇంకా అక్కడ ఎవరు ఆక్సిజన్ ఇవ్వరు. ఈవెన్ ఎవరెస్ట్ ఎక్కడానికి ఎంత ఖర్చు అవుతుందంటే 30 lakhs ఖర్చు అవుతుంది. ఈ 30 lakhs ఖర్చు పెట్టుకొని నువ్వు ఎవరెస్ట్ ఎక్కడానికి వెళ్ళినా కానీ ఒక సింగిల్ మ్యాచ్ బాక్స్ లేకపోతే నీ కంప్లీట్ ఎవరెస్ట్ ఎక్కే ఎక్స్పెడిషన్ మొత్తం ఫెయిల్ అవుతుంది. అంటే ఇక్కడ ఏంటంటే మెయిన్ రీజను మనకు అన్నీ తెలుసుకోవాలి. ఏ ఎక్విప్మెంట్ కావాలి, ఏది కావాలి, మనం అంత కాన్సన్ట్రేషన్గా ఏ వర్క్ చేసినా కానీ టాప్లోకి వెళ్తాం. ఇప్పుడు నేను చెప్తున్నాను, నాకు తెలిసినంత వరకు నేను ఎక్కువ రన్నింగ్ చేసేది లేదు, క్రికెట్ ఆడేది, కబడ్డీ ఆడేది, చిన్నగా అంత స్పోర్ట్స్ మ్యాన్ అయితే కాదు నేను. అదే ఎవరెస్ట్కి వెళ్ళే ముందు నా ఇష్టాన్ని నన్ను ఎక్కడికి తీసుకెళ్ళిందంటే కంటిన్యూస్గా 30 kilometers రన్ చేసే స్టేజ్కి తీసుకెళ్ళింది. ఇట్లా ఎవరి పేరెంట్స్కైనా సరే మనం కష్టపడితే సక్సెస్ వస్తుంది. ఎప్పుడో ఎవరెస్ట్ ఎక్కడానికి వెళ్ళి చనిపోయారు, ఎవరెస్ట్ ఎక్కడానికి వెళ్తే చనిపోతారు అనే ఊహాగానాలు కూడా మానేసి నేను చేశానంటే మీ అందరూ చేస్తారు కంపల్సరీ, ఆ నమ్మకం నాకు ఉంది. నేను చేశానంటే అందరూ చేస్తారు. నేను కష్టపడ్డాను, మీరు కష్టపడ్డారు, అందరూ కష్టపడతారు. కష్టపడితే సక్సెస్ వస్తుంది ప్రతి ఒక్కరికి. ఇట్లా మా పేరెంట్స్కి కూడా ఇంత కష్టం ఉంటుంది అని తెలియకుండా ఈ కోర్సులు చేశాను. ఎవరెస్ట్ అప్పుడు వాళ్ళు యూట్యూబ్లో వీడియోస్ చూసేదాకా ఇంత బ్రీఫ్గా వాళ్ళకి తెలియదు. ఎవరెస్ట్ ఎక్కువచ్చిన తర్వాత నేనే చూపించాను. అరే బాబు నువ్వా ఇక్కడ ఉండేది అంటున్నారు. యూట్యూబ్లో వీడియోస్ చూపిస్తుంటే నువ్వా
నేనే అమ్మా ఇంత కష్టం ఉంటుందా అనేసి అప్పుడు కన్నీళ్ళు తెచ్చుకుంటున్నారు. కానీ యాక్సెప్ట్ చేస్తారు, కానీ మనం చెప్పుకోవాలన్నమాట. ఏ పేరెంట్స్ అంత త్వరగా యాక్సెప్ట్ చేయరు మౌంటైనరింగ్ కోర్సులే అంటే, కానీ వీటి గురించి మనం చెప్తే మాత్రం మనల్ని అలో చేస్తారు. అట్లా మా పేరెంట్స్ కూడా లాస్ట్కి ఒక వేలో ఒప్పించుకున్నా కానీ కష్టాలు నష్టాలు ఉంటాయనేసి అంతగా తెలియదు. రైట్ రైట్ సూర్యప్రకాష్ గారు కూర్చో. సో నాకు ఇంత ప్రౌడ్ మూమెంట్ అంటే పిఎం దగ్గర నుంచి సీఎం, ఎమ్మెల్యేస్, మినిస్టర్స్ అందరూ నన్ను పొగట్టం. ఎప్పుడో ఒకప్పుడు నేను అనుకునేది సీఎం గారు ఇక్కడ మాట్లాడుతుంటే అక్కడ కూర్చునే దానికి కూడా నాకు ప్లేస్ ఉండేది కాదు. అట్లాంటి దగ్గర నుంచి సీఎం గారే కలిసి ట్విట్టర్లో ఫోటో పోస్ట్ చేయటం అయితే ఏమి, ఫెలిసిటేషన్ చేయటం అయితే ఏమి, మాట్లాడటం అయితే ఏమి, అక్కడ ఉన్న హార్డల్స్ గురించి అడగటం అయితే అంతా ఒక ఇమాజినేషన్. అంటే నేను ఈ మధ్య మీడియాలోకి రావటం, పేపర్లో పడటం ఇవంతా ఎట్లా ఉన్నాయంటే నాకు ఇప్పుడు నేను ఎవరెస్ట్లో ఏ అయితే పెయిన్స్ భరించానో వాటికి సక్సెస్ ఇప్పుడు వచ్చిందిరా అనేసి ఇప్పుడు అనుకుంటున్నాను. ఇండియన్గా ఎందుకు ప్రౌడ్గా ఫీల్ అవుతున్నానంటే ఇప్పుడు చెప్పాను 720 కోట్ల మందిలో 6,000 నుంచి 7,000 మంది వరకే ఎవరెస్ట్ని అధిరోహించారు. వాళ్ళల్లో మన ఇండియన్స్ ఎంతమంది ఉన్నారు? వాళ్ళల్లో ఎవరెస్ట్ మీద ఇండియన్ ఫ్లాగ్ పెట్టడం గర్వకారణమే కదా. సో దీని పరంగా నేను ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. అదేవిధంగా నా అకాడమీ ఏర్పాటు చేసి ఆల్రెడీ కోర్సులు కూడా చేయించాను. నేను ఏదైతే మా కోచ్ల దగ్గర నేర్చుకున్నానో అది వదిలేయకుండా నెక్స్ట్ జనరేషన్కి నేర్పిస్తున్నాను కదా మీలాంటి స్టూడెంట్స్కి. అది చాలా చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. ఇండియన్గానే కాదు, మన నెల్లూరియన్గా మీ అందరికీ బ్రదర్స్గా చాలా చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. ఈ రీజన్ ఏంటంటే నేను ఓన్లీ మౌంటైనరింగ్లోకి వచ్చినందుకే. వీటితో పాటు ఇందాక మీకు చెప్పిన అన్ని క్వాలిటీస్కి సంబంధించి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. వెరీ నైస్ అమ్మా.